ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో అశ్విని నక్షత్రం వారికి ఏ విధంగా సంవత్సర ఫలితం ఉండబోతోంది అని ఒక్కసారి మనం పరిశీలన కనుక చేస్తే, ఈ అశ్విని నక్షత్రం వారికి ఓవరాల్గా ఈ 2025 సంవత్సరంలో ఫలితం చూసుకుంటే ఆరోగ్యం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఏదైనా అనారోగ్య బాధలతోటి ఉండి ఆ అనారోగ్యంతో బాధపడుతూ కనుక ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశము అశ్విని నక్షత్రం వారికి చాలా సుస్పష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు. తదుపరి మృష్టాన్న భోజన ప్రాప్తి అంటాం. అంటే ఇష్టమైన ఆహారాన్ని చాలా అమితంగా చాలా ఇష్టంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, మృష్టాన్న భోజన ప్రాప్తి అంటే మీకు నచ్చినది ప్రతిదీ కూడా తినగలిగేటువంటి శక్తి, అలాంటి ఆరోగ్యము కూడా మీకు చేకూరుతుంది అని అశ్విని నక్షత్రం వారు ప్రత్యేకించి మరీ గుర్తుంచుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు భావోద్వేగాలకి భావోద్వేగము అంటూ ఉంటాం. అంటే మీ మనసులో ఉన్న బాధ వేరొకరికి చెప్పుకుని ఆ బాధని వేరే వాళ్ళకి వ్యక్తపరచుకొని మనసారా ఆ యొక్క బాధ తీరిపోయేలాగా బాధపడేటువంటి అవకాశము. అంటే ఇది శుభమూలకంగానే చెప్పుకోవాలి. ఇది ఇబ్బంది పెట్టే విషయం కాదు. గత కొంతకాలంగా ఎప్పటి నుంచో మీ మనసులో గూడు కట్టుకొని కొన్ని విషయాలు ఉంటాయి. అవి చెప్తే వినే వ్యక్తులు మీకు కనిపించరు. ఈ సందర్భం మీకు కలిసి వస్తుంది ఈ 2025 సంవత్సరం. ఈ 2025 సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో మీరు మీ మనసులో ఉన్న భావ వ్యక్తీకరణ పూర్తిగా బయటకు చెప్పుకోగలుగుతారు. అలా వినే వ్యక్తులు మీకు దొరుకుతారు. దానివల్ల మీ మనసులో ఉండే పూర్తిగా మనోద్వేగం అనేటువంటిది పూర్తిగా నిర్మూలించుకుని తగ్గించుకునే అవకాశము ఈ యొక్క అశ్విని నక్షత్రం వారికి బాగా చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారాలు సొంతంగా చేసుకునే విషయం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా వ్యాపారం నేను చేసుకోవాలి, నా భవిష్యత్తు నేను చూసుకోవాలి, ఒకరి మీద ఆధారపడి వ్యాపారం చేయకూడదు అనే దృఢమైన నిశ్చయానికి వస్తారు. దాని కారణం చేత వ్యాపారాన్ని సొంతంగా చేసుకునే శక్తి యొక్క మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉండేటువంటి వ్యక్తులకు ఉండబోతోంది ఈ 2025 సంవత్సరంలో అని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా అశ్విని నక్షత్రం వారికి చాలా చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా చాలా మంచి జరిగే అవకాశం కనపడుతోంది. నూతన గృహ నిర్మాణాన్ని చేసే అవకాశం అశ్విని నక్షత్రం వారికి కనపడుతోంది ఈ 2025 సంవత్సరంలో. మీరు కనుక ఏదైనా నూతనంగా గృహ నిర్మాణం చేద్దాం, ఇల్లు కొనుక్కుందాం, స్థిరమైన ఆస్తిపాస్తులు సంపాదించుకుందాం అనే కోరిక కనుక ఉంటే ఇది చాలా శుభ సమయము ఈ 2025 సంవత్సరం. కాబట్టి అశ్విని నక్షత్రం వారు సంతోషంగా ముందుకెళ్ళండి. మీరు నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టవచ్చు, నూతన గృహ నిర్మాణాన్ని కట్టుకోవచ్చు, కొత్తగా ఇల్లు కట్టుకోవచ్చు, కొత్తగా ఇల్లు కొనుక్కోవచ్చు. అపార్ట్మెంట్ అయినా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా ఏదైనా సరే తీసుకునే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే కష్టపడి పనిచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఏలినాటి శని అంటే కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చాలా అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటాడు. శనికి ఉన్న ముఖ్యమైన లక్షణం ఇది. ఒళ్ళు దాచుకోకూడదు, మోసం చేయకూడదు. ఈ రెండు విషయాలు ఏలినాటి శనితో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎవరైతే ఒళ్ళు దాచుకోకుండా మనస్ఫూర్తిగా కష్టపడి ఎవరిని కూడా కష్టపెట్టకుండా కృషి వంచన చేయకుండా ఎవరైతే చక్కగా కృషి చేసి సంపాదించాలి, అభివృద్ధి చెందాలి అనే ప్రయత్నం చేస్తారో అలాంటి వ్యక్తులు అందరికీ కూడా ఈ 2025 సంవత్సరము ప్రతి ఒక్కరికి అశ్విని నక్షత్రం వారికి ప్రత్యేకించి మరీ బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చక్కగా కష్టపడి శ్రమ వంచన లేకుండా మీ వంతు పనిని మీరు చేయండి. చక్కని అభివృద్ధి బాటలో ఉంటారు. అఖండమైన విజయాన్ని సంపాదించుకునే శక్తి అశ్విని నక్షత్రం వారికి ఉండబోతోంది ఈ 2025 సంవత్సరం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అన్ని శుభమూలక సూచనలే ఉన్నాయి అశ్విని నక్షత్రం వారికి ఈ 2025 సంవత్సరంలో. అందరం ఏం కావాలి కాబట్టి శుభం భూయాత్, చక్కగా ఉండవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాను. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.